సార్వత్రిక ఎన్నికల కోసం అధికార వైఎస్ఆర్సీపీ 175 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటుగా 25 లోక్సభ స్థానాలకు కూడా అభ్యర్థులను ఖరారు చేసి వారిని ప్రకటించినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కొంతమంది అభ్యర్థులను మార్చబోతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దగ్గరగా 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు పైగా అభ్యర్థుల మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది అని, అలాగే 25 లోక్సభ స్థానాల్లో 5 నుంచి 7 స్థానాల్లో మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఏ అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను మారుస్తున్నారు, ప్రస్తుతం ఏ అభ్యర్థిని ప్రకటించారు, ఆ అభ్యర్థి ప్లేస్లో ఏ అభ్యర్థిని మార్చాలనుకుంటున్నారు అనేటువంటి విషయాలను మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. వైసీపీ అభ్యర్థుల్లో మళ్ళీ మార్పులు. పి గన్నవరం నియోజకవర్గంలో ప్రస్తుత అభ్యర్థిగా విప్పత్తి వేణుగోపాల్ గారి పేరైతే ఆయన ఇడుపులపై సాక్షిగా ప్రకటించారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు విప్పత్తి వేణుగోపాల్ను పి గన్నవరం స్థానం నుంచి మార్చాలనుకుంటున్నట్లుగా ఒక వార్త అయితే చక్కర్లు కొడుతూ ఉంది. విప్పత్తి వేణుగోపాల్ గారి స్థానంలో పాముల రాజేశ్వరీదేవి గారిని అక్కడ ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా ఒక వార్త అయితే మనకు అందుతూ ఉంది. నెక్స్ట్ విజయవాడ వెస్ట్ నుంచి షేక్ ఆసిఫ్ గారిని అభ్యర్థిగా ప్రకటించేశారు. అయితే ఆయన్ని మార్చి పోతిన మహేష్ గారిని అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది అంటూ కూడా మనకైతే సమాచారం అందుతుంది. పోతిన మహేష్ గారు రీసెంట్గా జనసేన పార్టీకి ఆయన గుడ్ బై చెప్పి వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నటువంటి నేపథ్యంలో నిన్ననే పోతిన మహేష్ గారికి విజయవాడ వెస్ట్ నుంచి అవకాశం కల్పించబోతున్నారు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి సమాచారం అయితే మనకు అందుతూ ఉంది. నెక్స్ట్ మైలవరం నియోజకవర్గం నుంచి తిరుపతిరావు యాదవ్ని అక్కడ ఇప్పటికే అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో ఆయన్ని కూడా మార్చే అవకాశం ఉంది. మైలవరం నుంచి జోగి రమేష్ గారిని పోటీ చేయించే యోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. సో మైలవరం అభ్యర్థిని కూడా మార్పులు చేర్పులు చేసేటువంటి అవకాశం ఉంది అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వినపడుతూ ఉన్నాయి. నెక్స్ట్ అవనిగడ్డ నియోజకవర్గంలో సింహాద్రి రమేష్ గారిని ప్రస్తుత అభ్యర్థిగా ప్రకటించేశారు. ఆయన్ని కూడా మార్చే యోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్లు సింహాద్రి చంద్రశేఖర్ గారిని అక్కడ అభ్యర్థిగా ప్రకటించబోతున్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. నెక్స్ట్ చిలకలూరుపేట ప్రస్తుత అభ్యర్థిగా మనోహర్ నాయుడు గారు పేరును అయితే ప్రకటించారు. అయితే మనోహర్ నాయుడు గారిని అక్కడ మార్చి మర్రి రాజశేఖర్ గారిని అక్కడ ప్రకటించే అవకాశం ఉంది. మర్రి రాజశేఖర్ గారికి అక్కడ జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పించబోతున్నారంటూ కూడా ఒక వార్త అయితే సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. నెక్స్ట్ రాయచోటి నియోజకవర్గం నుంచి ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గడికోటి శ్రీకాంత్ రెడ్డిని మళ్ళీ 2024 ఎన్నికల కోసం అభ్యర్థిగా ప్రకటించారు. కానీ ఈ స్థానంలో కూడా మార్పులు చేర్పులు చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి అంటూ ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. అక్కడ రెడ్డప్ప గారి రమేష్ రెడ్డి అతన్ని వైఎస్ఆర్సీపీ తరపున 2024లో జరగబోయేటువంటి ఎన్నికలకి అభ్యర్థిగా ప్రకటించబోతున్నారు జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా ఒక వార్త అయితే సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే గుంటూరు వెస్ట్ నుంచి విడుదల రజనీ గారు, ఆల్రెడీ విడుదల రజనీ గారిని గుంటూరు వెస్ట్ నుంచి అభ్యర్థిగా ప్రకటించేశారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు విడుదల రజనీని కూడా అక్కడి నుంచి మార్చే యోచనలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. కొత్త అభ్యర్థిగా కిలారి రోసయ్య గారి పేరు అయితే వినపడుతూ ఉంది. యాక్చువల్గా కిలారి రోసయ్య గారిని గుంటూరు ఎంపీ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించేశారు. కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి వ్యతిరేకత, జగన్మోహన్ రెడ్డి పాలన మీద ఉన్నటువంటి వ్యతిరేకత, కిలారి రోసయ్య గారి మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో అక్కడ పోటీ చేసేందుకు కిలారి రోసయ్య గారు జంకుతున్నారని, అందులో భాగంగానే ఎట్టి పరిస్థితుల్లోనూ గుంటూరు ఎంపీ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ నుంచి నేను బరిలో దిగను
అంటూ కిలారి రోసయ్య గారు జగన్మోహన్ రెడ్డికి తేల్చి చెప్పారు కరాఖండిగా అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. నన్ను ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తే నేను వైఎస్ఆర్సీపీలో కొనసాగుతా, లేదంటే ఎంపీగా మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేయలేను, చేసినా గెలవలేను అంటూ కిలారి రోసయ్య గారు జగన్మోహన్ రెడ్డికి నిర్మోహమాటంగా చెప్పినట్లుగా ఒక వార్త అయితే నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు కిలారి రోసయ్య గారిని గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేయించే యోచనలో ఉన్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు ఊపందుకుంది. సో విడుదల రజనీ గారిని ఆ ప్లేస్ నుంచి మార్చే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతున్నట్లుగా ఈ వార్త సారాంశంగా మనం భావించవచ్చు. నెక్స్ట్ 3 ఎంపీ స్థానాల్లో అభ్యర్థులను మార్చబోతున్నారు జగన్మోహన్ రెడ్డి అంటూ వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ 3 స్థానాలు ఏంటి అనేవి మనం చూసేటువంటి ప్రయత్నం చేస్తే, కడప ఎంపీ స్థానం నుంచి వైఎస్ అవినాష్ రెడ్డిని ఇప్పటికే అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ నుంచి ప్రకటించేశారు. అయితే మరో 2-3 రోజుల్లో వైఎస్ అవినాష్ రెడ్డి గారికి ఈ వివేకానంద రెడ్డి హత్య కేసులో బెయిల్ రద్దు కాబోతోంది. బెయిల్ రద్దు అయితే అవినాష్ రెడ్డి గారు జైలుకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది, ఆయన అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అంటూ కొన్ని వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు కడప ఎంపీ అభ్యర్థిని మార్చే యోచనలో ఉన్నారు అంటూ కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. వైఎస్ అవినాష్ రెడ్డి గారి ప్లేస్లో వైఎస్ అభిషేక్ రెడ్డి గారిని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు మెండుగా ఉన్నట్లుగా కొన్ని వార్తలు అయితే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి. నెక్స్ట్ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బివై రామయ్య గారిని ఇప్పటికే ప్రకటించినప్పటికీ బివై రామయ్య గారు కూడా నేను పోటీ చెయ్యను ఇక్కడ ఎంపీగా అంటూ చేతులు ఎత్తేశారని, దాంతో కేఈ ప్రభాకర్ గారికి కర్నూలు ఎంపీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇవ్వబోతున్నాడు అనేటువంటి వార్తలు కూడా ఓవరాల్గా ఊపందుకున్నటువంటి నేపథ్యంలో కర్నూలు ఎంపీ అభ్యర్థి కూడా మారే అవకాశం ఉంది వైఎస్ఆర్సీపీ నుంచి అంటూ కొన్ని వార్తలు ఊహాగానాలు అయితే మనకు వినపడుతూ ఉన్నాయి. నెక్స్ట్ గుంటూరు ఎంపీ, ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. గుంటూరు ఎంపీగా ఇక్కడ కిలారి రోసయ్య గారిని అభ్యర్థిగా ప్రకటించారు. అయితే కిలారి రోసయ్య గారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గుంటూరులో నేను పోటీ చేయను, పెమ్మసాని చంద్రశేఖరరావు గారు అక్కడ బలమైనటువంటి అభ్యర్థిగా ఉన్నారు, అదీ కాక గుంటూరు లోక్సభ స్థానం టీడీపీకి కంచుకోటగా ఉంది, ఈ నేపథ్యంలో నేను గుంటూరులో పోటీ చేయలేను, చేసి ఓడిపోలేను, పోటీ చేసి డబ్బులు ఖర్చు పెట్టలేను అంటూ కిలారి రోసయ్య గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఖరాఖండిగా తేల్చి చెప్పడంతో అక్కడ కిలారి రోసయ్య గారిని మార్చి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారిని తెరమీనకు తీసుకొచ్చినట్లుగా నిన్న మొన్నటి వరకు కొన్ని వార్తలు అయితే వచ్చాయి. అయితే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు కూడా గుంటూరు ఎంపీ స్థానం నుంచి అయితే నేను ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేయలేను అంటూ ఆయన కూడా లబోదిబోం అంటున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు కనుక ఒప్పుకోకపోతే విడుదల రజనీ గారిని అక్కడ ఎంపీ బరిలో నిలిపేందుకు జగన్మోహన్ రెడ్డి గారు పావులు కదుపుతున్నారు అంటూ కూడా మరో వార్త కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్న నేపథ్యంలో ఒకవేళ గనక గుంటూరు వెస్ట్ కిలారి రోసయ్య గారికి గనక ఇస్తే విడుదల రజనీ గారు గుంటూరు ఎంపీ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం మెండుగా ఉంది అంటూ కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే వారి అభిప్రాయాన్ని వారి విశ్లేషణని తెలుపుతూ ఉన్నారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ లిస్టు ప్రకారంగా 7 అసెంబ్లీ స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులను మార్చబోతున్నారని, ఈ 7 అసెంబ్లీ స్థానాలతో పాటుగా మరికొన్ని అసెంబ్లీ స్థానాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులను మార్చే అవకాశం ఉందన్నట్లుగా కూడా వార్తలు అందుతున్నాయి. నెక్స్ట్ 3 లోక్సభ స్థానాల్లో అభ్యర్థులను మార్చబోతున్నారని, అలాగే మరికొంతమంది ఎంపీ అభ్యర్థులను కూడా మార్చే యోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్లుగా సమాచారం అయితే అందుతుంది. ఈ లిస్టు ప్రకారంగా అభ్యర్థుల మార్పు చేర్పులు అయితే ఉండే అవకాశం ఉంది అన్నట్లుగా కూడా ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది.